రైతులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలో సాఫీగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, కొనుగోలుకు సంబంధించి అన్ని సౌకర్యాలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉన్నాయని, రవాణాల జాప్యం లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు, అన్లోడింగ్ లో సమస్యలు తలెత్తకుండా మిల్లర్లు సమన్వయంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సోమవారం క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టరేట్ మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలోని ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నగేష్ కొనుగోలు కేంద్ర నిర్వాహకులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు జరిగిన ధాన్యం కొనుగోలు వివరాలు, గన్ని బ్యాగులు సరిపడా పంపిస్తున్నారా లేదా, కేంద్రాలకు కేటాయించిన లారీలు వస్తున్నాయా లేదా, అలాగే నమోదు అయిన ఓపీఎంఎస్ వివరాల గురించి కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, కొల్చార మండల కేంద్రంలోని ఫ్యాక్స్ కొనుగోలు కేంద్రం ద్వారా ఇప్పటి వరకు 13 లారీల ధాన్యం ఈ సెంటర్ నుండి సత్యసాయి రైస్ మిల్లుకు తరలించడం జరిగిందని, ఈ సెంటర్ లో హమాలీల కొరత లేదని వివరించారు. క్షేత్రస్థాయిలో సివిల్ సప్లై అధికారులు కొనుగోలు కేంద్రాలను తరచూ సందర్శిస్తూ రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసచారి, ఫ్యాక్స్ చైర్మన్ నాగురి మనోహర్, మాజీ ఉప సర్పంచ్ నింగోల చెన్నయ్య, సొసైటీ సిఓ పార్తిగారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మనకి కుల్చారం హెడ్ క్వార్టర్లో ఉన్న ఫ్యాక్స్ వరి కొనుగోలు కేంద్రం విజిట్ చేయడం జరిగింది. నాతో పాటు జేసీ గారు, ఫ్యాక్స్ చైర్పర్సన్ వీళ్ళు కూడా ఉన్నారు. సో ఈ సెంటర్ నుంచి మనకి ఇప్పటివరకు 13 లారీ పంపించడం జరిగింది సత్యసాయి మిల్కి, లోకల్గా ఉంది మిల్. ఇంకా నిన్నటే లాస్ట్ లారీ ఇక్కడ నుంచి పంపించారు వాళ్ళు. ఇప్పుడు కొన్ని బ్యాగ్స్ మనకి రెడీ అయినాయి. సో నెక్స్ట్ లారీ కూడా మనం పంపిస్తున్నాము. సో ఈ సెంటర్కి మనకి ఏం ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి. హమాలీ కూడా ఉన్నారు. మాకు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వేయింగ్ మెషిన్ కానీ, మాయిశ్చర్ మీటర్ కానీ అంతా వాళ్ళే వాడుకొని రైతులకు ఇబ్బంది కాకుండా నడిపిస్తున్నారు. ఇది తర్వాత మనం మిల్ లెవెల్ కూడా రివ్యూ చేస్తాం.